పేకాటకి సంబంధించినంత వరకు ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. ఏదైతే నిన్న 41 నోటీసులు ఇచ్చి నూజివీడుకి సంబంధించినటువంటి వాళ్ళని విచారించారు, వదిలేశారు అన్నటువంటి పాయింట్ ఉంది కదా! దీనికి సంబంధించి సుప్రీంకోర్టు న్యాయవాది చెప్పేటటువంటి ఒక లెక్క ఏంటంటే 1967 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇట్లాగే పేకాట మీద అరెస్ట్ చేస్తే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ సత్యనారాయణ అన్నటువంటి కేసు ఒకటి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందట. అప్పట్లో ఓఆర్ఎస్ ఆన్ 22 నవంబర్ 1967. అదే సందర్భంలో సుప్రీంకోర్టు దీని మీద ఇచ్చినటువంటి తీర్పు అన్నది పేకాటకి సంబంధించి కీలకం. 1967లో ఇచ్చింది ఈ తీర్పు. రమ్మీ అండ్ కామన్ గ్యాంబ్లింగ్ హౌసెస్కి సంబంధించి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ సత్యనారాయణ అండ్ అదర్స్ అన్నటువంటి దాని మీద తీర్పునిస్తూ దాంట్లో పేకాట అనే దాంట్లో చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేసుకొచ్చింది. పేకాట అనేటటువంటిది ఒక స్కిల్ గేమ్ కిందన సుప్రీంకోర్టు ఆనాడు తీర్పిచ్చింది. దాంట్లో 60 మంది కూర్చుని ఆడేటప్పుడు అవతల వాళ్ళ ముక్కేంటో జాగ్రత్తగా పసిగట్టి ఆడటం, ఇదంతా స్కిల్తో కూడినటువంటి గేమ్ అంటూ చాలా డీటెయిల్డ్గా తీర్పిచ్చుకొచ్చింది. కాబట్టి స్కిల్ గేమ్. అందుకనే ఆ తర్వాత కూడా ఈవెన్ ఇంతకుముందు కూడా కేసులకి సంబంధించి అయితే దాంట్లో వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే గ్యాంబ్లింగ్ హౌసెస్ ఎవరైతే అది దాన్ని ఏమంటారు, ఒక డబ్బులు సంపాదించే ఆటగా కాకుండా ఒకవేళ అందరూ కూర్చుని ఆడుకునేటట్టయితే ఆ పనిచేసే స్టాఫ్ దాని అద్దె అంతవరకు మెయింటెనెన్స్కి అయినటువంటి డబ్బులు మాత్రం వసూలు చేసుకోవాలి తప్ప దానికి మించి వసూలు చేయకూడదని, బట్ పేకాట నిషేధం కాదు అని తీర్పిచ్చిందట. దాన్నే ఇప్పుడు హైకోర్టుల్లో పలు క్లబ్బులు వేయటం, ఈవెన్ ఇప్పుడు నూజివీడికి సంబంధించి ఆ క్లబ్ వాళ్ళు బ్యానర్ పెట్టి మరి హైకోర్టు అనుమతులతో చేస్తున్నామంటున్నది ఇదే. ఆ మధ్యకాలంలో కేసులు పెట్టినా కూడా హైకోర్టుల్లో మళ్ళీ పర్మిషన్ తెచ్చుకుంటోంది అదే. అయితే ఇక్కడ పోలీసులు మేనేజ్ అవుతారా లేకపోతే దాంట్లో పావులుగా మారతారా అనేదే తేలాలి. ఇక్కడ జరుగుతున్నదైతే కనుక అట్లా ఆ ఖర్చుల కోసం జరగట్లేదు. 10,000, 25,000, 50,000, ₹1,00,000, 4 బిల్డింగులు, వేటికయ్యి దానికి కాయిన్లు, టోకెన్లు, ఇదంతా మినిమం రోజుకి 2-3 లక్షల రూపాయలు దాచిపెట్టుకునేటటువంటి, ఇదేమి అక్కడ ఖర్చులకు అయ్యేటటువంటిది కాదు. ఇదే రాష్ట్రంలో జరుగుతున్న పేకాట క్లబ్బులన్నిట్లలో వ్యవహారం. రిక్రియేషన్గా ఆడుకోవచ్చు కానీ డబ్బులు సంపాదించుకోవడానికి ఆడకూడదు. అది జోదం కిందకు వస్తుంది. అది నిరూపించడానికి పోలీసులు ముందుకు రారు. ఆ వ్యవహారంలో సీరియస్గా వెళ్ళరు. పట్టుకున్నప్పుడు పబ్లిసిటీ అయిపోయింది, వాళ్ళు కూడా ఒక రోజులో వచ్చేస్తారు బయటికి, అయిపోతుంది. అదేదో మొహాలు చూపెట్టకుండా కొంత, మొహాలు చూపెట్టినందుకు బాధపడేది కొంత, ఈవెన్ ఆ పోలీసుల మీద ఒత్తిడి, ఇదంతా నడుస్తుంటుంది. బట్ ఓవరాల్గా సినారియోలోకి వచ్చేటప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే రాష్ట్రాల్లో కూడా ఇస్తూ వస్తున్నారు. బట్ మరి ఎలాగ కేసీఆర్ జగన్ టైంలో పేకాట ఆడనీయకుండా నిషేధించారు అంటే ఆ పేకాట క్లబ్బుల్లో పేకాట ఆడుతూ మందు కొట్టడం ఇదంతా కూడా చేస్తుంటారు. అక్కడే వెహికల్స్ పెట్టి బయటకు వచ్చి మందు తాగే ప్రతి ఒక్కరిని, తాగి బండి డ్రైవ్ చేసే ప్రతి ఒక్కళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉంటాయి, లేదా వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉంటాయి, కంటిన్యూగా రైడ్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆగిపోయింది. ఇప్పుడు అలా కాకుండా ఈ విధమైనటువంటి సంపాదన వైపుకి వెళ్తున్నారు.